పవన్ కళ్యాణ్ గారు 40 ఏళ్ల టీడీపీని నిలబెట్టింది మేమే అని చెప్పి అనమని చెప్పింది మేమే అండి. నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారిని ఎవరు గెలిపించలేదు, ఎవరన్నా గెలిపించామని అనుకుంటే అది వాళ్ళ కర్మ అని చెప్పి నాగబాబు గారిని అనమని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండి? ఈ రకంగా లోపల లోపల రకరకాల ఇబ్బందులు వాళ్ళు పడుతూనే బయటకు కూడా వాళ్ళ అసంతృప్తిని పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు చాలాసార్లు వ్యక్తం చేశారు. అలాగే ఎక్కడో దాకా ఎందుకు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు గతంలో టీటీడీ చైర్మన్ చేత క్షమాపణ చెప్పించారని, దానికి టిట్ ఫర్ టాట్గా మన కాశీనాయన ఆశ్రమం ఇష్యూ జరిగితే లోకేష్ గారు నేను క్షమాపణ చెప్తున్నారని చెప్పి ఒక రాయి విసిరారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారో చూద్దామని చెప్పి ఆ రాయికి పవన్ కళ్యాణ్ గారు ఏం స్పందించకుండా సర్లే లోకేష్ గారు చెప్తే చెప్పారులే క్షమాపణ, నేను చెప్పాల్సిన అవసరం ఏముందని చెప్పి ఈయన ఇలా చూస్తూ ఉన్నారు. ఈ రకంగా వాళ్ళకు వాళ్ళు ఇన్నర్గా కొట్టుకుంటూ పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు అసంతృప్తి కొన్ని చోట్ల వ్యక్తం చేస్తూ ఈ రోజున మాగుబడి ఏడుస్తున్నారు టీడీపీ వాళ్ళు కానీ లేదా జనసేన వాళ్ళు కానీ. ఇప్పుడు మీరు ఏ సోషల్ మీడియా హ్యాండిల్స్ అయినా సరే, అది ఐటీడీపీ అయినా జనసేన అయినా సరే, మీరు చూడండి ఎన్ని రకాలుగా వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు మాట్లాడినప్పుడేమో టీడీపీ వాళ్ళు తిడుతున్నారు, టీడీపీ లోకేష్ గారు కానీ లేదా ఇతర నాయకులు కానీ ఎవరైనా మాట్లాడితే జనసేన వాళ్ళు తిడుతున్నారు. ఇవన్నీ కూడా మేము పెట్టి మేము చేపిస్తున్నామండి. డైరెక్ట్గా ఎన్నో ఐడీస్ నాకు తెలుసు, ఎందుకంటే టీడీపీ వాళ్ళే కానీ లేదా జనసేన ఐడీస్ కానీ నాకు ఎంతోమంది ఐడీస్ నాకు తెలుసు. వాటన్నిటిలో కూడా వాళ్ళు క్లియర్గా అటు వాళ్ళు తిట్టుకుంటూ ఉన్నారు రకరకాల ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు. మరి ఈ రకంగా మోకా ఆనంద్ సాగర్ గారు పెద్దన్నగారు, మరి ఎన్టీ రామారావు గారు ఇలాగా మాట్లాడే అన్నగారు ఈ రోజున ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని విడదీయడానికి ప్రయత్నం చేస్తుంది, వక్ర భాష్యాలు చెప్తున్నారు, సూక్ష్మ అంత ఏదైనా గ్యాప్ దొరికినా సరే దాంట్లో దూరిపోదామని చూస్తున్నారు. మేము ఎవ్వరం కూడా దాంట్లో దూరడానికి సిద్ధంగా లేము. ఆనంద్ సాగర్ అన్న గారు, మేము ఖచ్చితంగా మీ కూటమి కలిసి ఉండాలి, ఇదే కూటమిని 2029 ఎన్నికల్లో ఓడించి మేము గెలిచామని చెప్పి చూపించుకోవాలనేది ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభిప్రాయం తప్ప మేము విడిపోవాలని చెప్పి మేము ఎప్పుడు కూడా కోరుకోవట్లా. అలాగే ఆనంద్ సాగర్ గారు అన్నగారు ఇంకో మాట కూడా అన్నారు, 2014 నుంచి 19 మధ్య జరిగిన విషయాలు, అదే 19 నుంచి 24 మధ్య విడిపోయి ఎన్ని ఇబ్బందులు పడ్డామో, అవమానాలు పడ్డామో మేము అందరం కూడా చూసాము. పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండాలని చెప్తున్నారని చెప్పి అన్నారు. 2014లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇదే మాటలు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఇది ఒకటే కాదు, ఆయన పుట్టిన దాని గురించి కానీ లేకపోతే మతం గురించి కానీ కులం గురించి కానీ లేకపోతే ఇంకా డిఫరెంట్ ఇష్యూస్ గురించి ఆయన గతంలో మాట్లాడిన మాటలు, ఈ రోజు మాట్లాడిన మాటలు ఒక్కసారి ఏ యూట్యూబ్లోకి వెళ్ళినా ఏ సోషల్ మీడియాలోకి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువ యూట్యూబ్లు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారు సావాసం పట్టారు కాబట్టి 6 నెలల్లో చంద్రబాబు నాయుడు గారిని గతంలో యూటర్న్ బాబు గారు అనేవాళ్ళు.